సాయం చేయడం నిజంగా గొప్ప విషయమే. అయితే అది కరెక్ట్ పర్సన్స్ కి చేరుతోందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మన తిరుపతి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ లో ఎందరో అభాగ్యులు నివసిస్తున్నారు. సొంత వారి దగ్గర నుంచి గెంటి వేయబడిన వారు, మతి స్థిమితం సరిగా లేని వారు, వికలాంగులు, వృద్ధులు, ఆరోగ్యం బాగాలేని వారు, ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఇక్కడ జీవిస్తున్నారు. దాతల సహాయంతో తిండికి బట్టకి అంతంత మాత్రంగా సాగుతున్న వీరి జీవన పయనంలో నివాసం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం వీరు ఉంటున్న ఈ ఇల్లు రెంట్కి తీసుకున్నది. ప్రతి నెల అద్దె చెల్లించడం వీళ్ళకి భారంగా మారుతోంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేతులు జోడించి అడుగుతున్నది ఒకటే, సొంత గూడు కోసం కొంత సాయం చేయండి అని. సొంతంగా వీళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. దాతల కోసం ఎదురు చూస్తున్నారు. నేరుగా విజిట్ చేసి వెరిఫై చేసిన తర్వాతే వీళ్ళ అవసరం ఏంటో నాకు అర్థమైంది. మన స్తోమతను బట్టి మనం ఇచ్చే ప్రతి రూపాయి వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉన్న 50 మంది ఆ బాక్యులకు ఒక నీడ దొరుకుతుంది. మీరు డైరెక్ట్ గా వీళ్ళని కలవాలనుకుంటే తిరుపతి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో TCL పక్కనే ఉన్న ఇందిరమ్మ ఇళ్లలో వీరు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉన్న అకౌంట్ నంబర్లకి, UPI నంబర్లకి మీకు తోచినంత సాయం చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ ట్రస్ట్ ఫౌండర్ సైదమ్మ గారిని కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది జెన్యూన్ రిక్వైర్మెంట్. మీరు ఇచ్చే ప్రతి రూపాయి వీళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళ అవసరం 10 మందికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేసి సహాయం చేయండి.